రాష్ట్ర అసెంబ్లీ సరికొత్త అధ్యయనానికి తెరలేపుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో నేడు విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరగనుంది. పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా సభకు హాజరు కానున్నారు. విద్యార్థులే ప్రజాప్రతినిధులుగా మాక్ అసెంబ్లీ నిర్వహణకు శాసనసభ సిద్ధమైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు, సభాపతి, ప్రతిపక్ష నేత సహా 175 మంది సభ్యులుగా విద్యార్థులే వ్యవహరిస్తారు. ఇప్పటికే విద్యార్థులతో రిహార్సల్స్ పూర్తి చేయించారు. ముఖ్యమంత్రిగా ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య వాదోపవాదనలకు దిగనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి సాయి వ్యవహరించనున్నారు. వీరంతా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఇవాళ ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ మాక్ అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలను సభ్యులు లేవనెత్తనున్నారు. వీటికి మంత్రులు సమాధానమిస్తారు. శూన్య గంటలో 10 ప్రశ్నలు రానున్నాయి. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. 45,000 పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. మాక్ అసెంబ్లీకి సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరు కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. వారితో నేతలు గ్రూప్ ఫోటో దిగుతారు. అనంతరం విద్యార్థులు శాసనసభ, శాసన మండలిని సందర్శిస్తారు.